అలాగే బొమ్మెర రామ్మూర్తి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ని చూసుకున్నట్లయితే ఎంఎంటీఎస్ కదులుతున్న ట్రైన్ నుంచి మహిళ దూకడం, అత్యాచారానికి నిందితుడు ఎత్తించడం, ఈ విధంగా చూసుకోవాలంటారు. ఇక సీసీ కెమెరాలు లేవని చెప్పేసి అది గమనించి అఘాయిత్యానికి వడికట్టారంటారా? మీ వర్షన్ ఏంటి? అందరికీ నమస్కారం. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దకులకు. వాస్తవానికి అది చాలా దురదృష్టమైన చర్య. ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడం, రోజు రోజుకు ఇలాంటి పెరిగిపోవడం, ఒకటి రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేకపోవడం, లా అండ్ ఆర్డర్ దెబ్బతీయడం, ఇవన్నిటికీ కారణం ఒక భయము, భక్తి ఈ సమాజం మీద ఎవరికి సన్నగిల్లడం, అందరికి కూడా సన్నగిల్లడం, ఇవి చాలా బాధాకరమైన అంశాలు. వాస్తవానికి ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది, మరి నాకు ఇలాంటి తప్పులు చేస్తే నేను శిక్షకు గురైతాను, నేను నా ఫ్యామిలీ ఆగమవుతుంది అనేది, ఇది ప్రజలకు మనం దగ్గరకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నది. మన ఇంటి నుంచే మొదలు కావాలి. మన పిల్లల్ని మనం ఎలా పెంచుకోవాలి, మన ఆడపిల్లలనైనా ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇక్కడ నుండి మొదలవుతే ఇలాంటి కొంతైనా తగ్గే అవకాశం ఉన్నది. ముఖ్యంగా బాధ్యతాయుతంగా ఉన్న ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇలాంటి జరగకుండా ఇప్పుడు మరీ పబ్లిక్ గా ఒక ట్రైన్ పోతుంటే దాంట్లోనే నేను ఏదైనా చేస్తాను, అత్యాచార యత్నం చేస్తాను, లేదా ఏదైనా చేసి చంపుతాను, రోడ్ల మీదనే ఉరికిచ్చి నరుకుతుంటే కూడా ఈ సమాజం మరి పట్టించుకోకుంటే, ఈ ప్రభుత్వం పట్టించుకోకుంటే ఇంకా ఎవరు పట్టించుకోవాలి? కాబట్టి సరైన చట్టాలు రావాల్సిన అవసరం ఉన్నది, కఠినమైన చట్టాలు రావాల్సిన ఉన్నది. ఈ సమాజంలో ఇది జరిగితే, నేను తప్పు చేస్తే నా జీవితాంతం నా ప్రాణమే పోతుందో, నా కుటుంబం ఆగమైపోతుంది అనే భయం ఈ ప్రజలలో రావాల్సిన అవసరం అయితే ఉన్నది. ముఖ్యంగా యువత చాలా అడ్డదారులు, ఇష్టం వచ్చినట్టు దొరుకుతున్న డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, వీటికి అలవాటు పడ్డ యూత్ చాలా రెచ్చిపోతున్నారు. ఇది సమాజానికి చాలా హానికరమైన అది. ఎందుకంటే నేను చూస్తున్నాను, నేను చాలా గ్రామాలు తిరుగుతుంటున్నాను, చాలా జిల్లాలు తిరుగుతూ ఉంటాను. ముఖ్యంగా పల్లెలలో కూడా ఈ యొక్క పరిస్థితులు వచ్చాయి అంటే గంజాయితో కానీ, డ్రగ్స్ తో కానీ, హైదరాబాద్ లో కానీ మేము ఏం చేసినా మమ్మల్ని ఏం కాదు, అవసరమైతే అటు పోతాం, బెయిల్ తీసుకుంటాం, వస్తాం, మాకేం కాదనే ఒక నిస్సాయస్తులు, అంటే వాళ్ళకు భయం లేని ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది. కాబట్టి సమాజం పట్ల మనం ఎంత దృఢంగా ఉంటామో సమాజంలో పెరిగే పిల్లలు కూడా ఆ విధంగా ఉండాలనేది చట్టం తీసుకురావాలి. ఆ చట్టానికి అనుగుణంగా మనం ప్రవర్తించే విధంగా మనం అందరం కూడా దానికి యువతకు మోటివేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇలాంటివి మనం ఎన్ని చెప్పుకుంటా పోయినా గత 20 సంవత్సరాలు, ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ పోతున్నాం. కొంత తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అయినాక ఒక సి టీమ్స్ లాంటివి పెట్టి వాటిని పకడ్బందీగా చేసి, ఎక్కడ కూడా ఏది జరిగినా కానీ సిట్కలో అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితుల్ని రాకుండా చూసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది అంతరించిపోయే పరిస్థితి. సి టీమ్స్ ఎక్కడున్నాయో, ఏం చేస్తున్నారో, అసలు వాళ్ళకు బాధ్యత ఉందా లేదా, వాళ్ళ మీద ఒక నిఘా ఉన్నదా, ఒక హోంమంత్రి లేడు, ఈ పిల్లలకు చదువుల కోసం చూడడానికంటే ఒక మన విద్యాశాఖ మంత్రి లేడు, లేదా మున్సిపల్లో చూద్దామంటే మున్సిపల్ శాఖ మంత్రి లేడు. అన్ని తన దగ్గర పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఒక రాబందుల రాష్ట్రంగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా అన్ని శాఖలలో మంత్రులను నియమించాలి. వెంటనే ఏదైతే మీకు శాతగానితనం ఉన్నది అంటే, మాకు శాత కావడం లేదు, మేము చేయలేకపోతున్నామని ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పి, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, మా వల్ల కావడం లేదని దిగిపోవాలి. ఎందుకంటే ఎంతమందిని చూస్తాం, ఒక్కరు కాదు, 2 కాదు. ఒక పక్క రైతులు చచ్చిపోతున్నారు, ఒక పక్క యూత్ చనిపోతున్నారు, ఒక పక్క నిరుద్యోగులు ఆగమైపోతున్నారు, ఒక పక్క ఇట్లా మర్డర్లు, మానభంగాలు జరుగుతున్నాయి. అంటే ఈ రాష్ట్రం ఎటువైపు తీసుకుపోతున్నారో సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. రైట్ అండి. బొమ్మెర రామ్మూర్తి.